హాయ్ అండి, నమస్తే. దోశ ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోశ పిండిలో కాస్త ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని కొత్తిమీర కట్ చేసి వేయాలండి. మంచిగా కలపాలి బ్యాటర్ని. పెంచు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్లో కాస్త ఆవాలు, జీలకర్ర, నువ్వులు, సన్నగా తరిగిన కరివేపాకు వేయాలండి. వేసి దోశ వేసుకోవాలండి. పెద్ద సైజు కావాలంటే పెద్దగా, చిన్న సైజు కావాలంటే చిన్నగా. నేనైతే ఊతప్పలాగా వేస్తున్నానండి, చిన్న సైజులోనే వేస్తున్నాను. మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వేసుకొని రెండు వైపులా నువ్వులు వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. నువ్వులు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అయితే ఇలా కాలిన తర్వాత దీనిపై దోశ కారం ఉంటే దోశ కారం వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, ఇష్టము. బటర్ కూడా మన ఇష్టమేనండి. బటర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మీరు ఇలా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.